ఎటువంటి నేలలో ఎటువంటి పంటలు వేస్తే బాగుంటుంది, అంతేకాకుండా సంవత్సరంలో 2 పంటలు వేయవచ్చా, వేస్తే ఎటువంటి పంటలు వేయవచ్చు, ఏ టైంలో ఏ పంటలు వేస్తే బాగుంటుంది, అంతేకాకుండా అసలు నేలల్లో ఎన్ని రకాలు ఉన్నాయి. ఈ వీడియో చివరి వరకు చూడండి. రైతులందరికీ మరియు స్టూడెంట్స్కి, జాబ్ హోల్డర్స్కి అందరికీ యూస్ఫుల్ అవుతుంది. సో ఈ వీడియోని ఫుల్గా చూడండి. భారతదేశంలో ఎర్ర నేలలు అంటే రెడ్ సాయిల్స్ 30 నుంచి 35% ఉన్నాయి. నల్ల నేలలు అంటే బ్లాక్ సాయిల్స్ 15 నుంచి 20% ఉన్నాయి. అలూవియల్ నేలలు 40% ఉన్నాయి. ఇసుక నేలలు 5 నుంచి 10% ఉన్నాయి. లోమీ నేలలు అంటే ఇవి మిక్స్డ్ నేలలు అనమాట. తర్వాత పర్వత నేల 5% అయితే ఉంది. ఓకేనా. సో మన భారతదేశంలో ముఖ్యంగా ఈ నేలలు అయితే ఉన్నాయి. అంతేకాకుండా ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో ఎక్కువగా ఎర్ర నేలలు మరియు నల్ల నేలలు అంటే రెడ్ సాయిల్స్, బ్లాక్ సాయిల్స్ ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి ఇవి రెండు ముఖ్యమైనవి మనకి. సో ఇవి రెండింటిని బేస్ చేసుకొని ఈ వీడియోలో టాపిక్ అనేది మాట్లాడటం జరుగుతుంది. అంతేకాకుండా ఈ మిలిగిన నేల గురించి కూడా చివరిలో నేను డిస్కషన్ చేస్తాను. అంటే పర్వత శ్రేణుల్లో ఏమి వాడాలి, పర్వత పంటలు, కొండ ప్రాంతాల్లో ఎటువంటి పంటలు అని చెప్పి నేను చివరిలో డిస్కషన్ చేస్తాను. రెడ్ సాయిల్స్ గురించి తెలుసుకుందాం. రెడ్ సాయిల్స్ అంటే ఎర్ర నేలలు అనమాట. ఈ ఎర్ర నేలలు మీ పొలంలో ఎలా గుర్తించాలి అంటే ఈ ఎర్ర నేలలు ఎరుపు రంగులో ఉంటాయి అన్నమాట. అంతేకాకుండా పొడిలాగా ఉంటుంది నేలంతా. నీళ్లు పోస్తే మీ పొలంలో ఎమ్మటే ఇంకిపోవటం జరుగుతుంది నీళ్లు. సో ఇవన్నీ మనం ఉదాహరణగా తీసుకోవచ్చు. ఇక ఈ ఎర్ర నేలలో పండే పంటల గురించి తెలుసుకుందాం. ఈ ఎర్ర నేలలో పండే పంటలు పల్లీలు పండుతాయి, మొక్కజొన్న పంట, రాగి పంట, జొన్న పంట, సజ్జలు, కంది, పెసర్లు, మినుములు, ఉలవలు, చెరుకు, అంతేకాకుండా జూటు, ఆవాలు వంటి పంటలు బాగా పండుతాయి. కూరగాయలు ఏం పండుతాయి అంటే కూరగాయలలో మిరప పంట, టమాటా పంట, వంగకాపు, క్యారెట్, బీన్స్, క్యాబేజీ, కాలీఫ్లవరు, దొండకాయ, బీరకాయ, సొరకాయ, కాకరకాయ, గుమ్మడికాయ వంటి పంటలు వేయవచ్చు. చాలా మంచి ఫలితం అయితే ఉంటుంది. ఇప్పుడు పండ్లలో ఏమి పంటలు పండుతాయో చూద్దాం. మామిడి పండు, జామ పండు, సీతాఫలం, బొప్పాయ, కాజు, దానిమ్మ, సపోటా బాగా పండుతాయి. సో మనం దీర్ఘకాలంగా పండే పంటల గురించి తెలుసుకుందాం. దీర్ఘకాల పంటలు చూసుకున్నట్లయితే కొబ్బరి తోట, నిమ్మ తోట, యాకలిస్టస్, సుబాబుల్ చెట్లు, ఇంకా ద్రాక్ష వంటి తోట పంటలు కూడా మీరు వేయవచ్చు. అలాగే పూల పంటలలో మీరు చూసుకున్నట్లయితే ఎటువంటి పూలు పండుతాయి అంటే రోజా పూలు, మల్లెపూలు, గుండు పువ్వు అంటే మ్యారీగోల్డ్, చామంతి వంటి పూలు కూడా ఈ నేలలో పండుతాయి. ఓకేనా. ఇక మనం నల్ల నేలలు బ్లాక్ సాయిల్స్ గురించి తెలుసుకుందామండి. నల్ల రేగడి నేలగా కూడా పిలుస్తారండి. ఈ నేలలో కొంచెం వర్షం పడినా సరే చేనంతా బురద అయితే అయిపోతుంది. అంతేకాకుండా ఎండాకాలంలో చూసుకున్నట్లయితే కొంచెం పగుళ్ళు కూడా నెరలిచ్చినట్లు ఉంటుంది భూమంతా. సో ఈ నేలలో పండే పంటలు చూసుకున్నట్లయితే పత్తి పంట, మొక్కజొన్న, సోయాబీన్, గోధుమ, జొన్నలు, సజ్జలు, చెరుకు, వరి, కొన్ని ప్రాంతాల్లో అయితే గడ్డి జొన్న వంటి పంటలు కూడా బాగా పండుతాయండి. నల్ల రేగడి నేలలో ఏమేమి పప్పు దినుసులు పండుతాయో తెలుసుకుందామండి. బొబ్బర్లు, అలసందలు, శనగలు, మినుములు, పెసర్లు, కందులు, ఉలవలు, రాజ్మా వంటి పంటలు పండుతాయండి. నల్లరేగడి నేలల్లో కూరగాయలు ఏమి పండుతాయో తెలుసుకుందామండి. టమాటా, ఉల్లిపాయ, వంకాయ, బెండకాయ, మిరప, బంగాళదుంప, గుమ్మడికాయ, దొండకాయ, బీరకాయ, సొరకాయ, కాకరకాయ, క్యాబేజీ, కాలీఫ్లవర్ వంటి పంటలు బాగా పండుతాయండి. ముఖ్యంగా చూసుకున్నట్లయితే గమనిక, మిరప తోటలు నల్ల నేలల్లో చాలా బాగా పండుతాయండి. ఇందులో మిరప తోటతో పాటు ఇంటర్ క్రాప్స్ కందిపప్పు, పెసర్లు, మినుములు, మెంతులు, ధనియాలు, జీలకర్ర వంటి చిన్న పంటలు కూడా వేయవచ్చు. పండ్లలో
నల్లరేగడి నేలల్లో ఏమేమి పండ్ల తోటలు వేయవచ్చు అంటే మామిడి తోట, అరటి తోట, జామ తోట, దానిమ్మ తోట, బొప్పాయి తోట, సపోటా తోట, ద్రాక్ష తోట. సో ఇలానే మనం బనానా, జామ, దానిమ్మ, బొప్పాయి, సపోటా, ద్రాక్ష ఇవన్నీ చాలా బాగా పండుతాయండి నల్లరేగడి నేలల్లో. అంతేకాకుండా నల్లరేగడి నేలల్లో దీర్ఘకాలం పంటల్లో చూసుకున్నట్లయితే కొబ్బరి తోట, నిమ్మ తోట, తాటి తోట, యాకలిస్టస్ అంటే వంటి చెట్లు కూడా మనం పెంచవచ్చు. అంటే సుబాబుల తోటలు అలాంటివి కూడా పెంచవచ్చు. ఇక మనం చూసుకున్నట్లయితే చివరిగా పూల తోటలు. ఈ పూల తోటల్లో చాలా రకాల పూల తోటలు అయితే బతుకుతాయండి నల్లరేగడి నేలల్లో. ఎక్కువగా రోజా, మల్లె, చామంతి, గుండు పువ్వు ఇలాంటివి అయితే బాగా ఎక్కువగా పెంచుతారు ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణలో. ఇప్పుడు మనం అల్లువియల్ నేల గురించి తెలుసుకుందామండి. ఈ అల్లువియల్ నేలలు వచ్చేసరికి నదుల దగ్గర ఎక్కువ మోతాదులో ఉంటాయి. మనకి కృష్ణా, గోదావరి ప్రాంతాల్లో ఈ నేలలు అనేది ఉన్నాయండి. ఎక్కువగా ఈ నేలలో ఏ పంటలు పండుతాయి అంటే వరి, గోధుమ, చెరకు, మొక్కజొన్న వంటి పంటలు పండుతాయి. కూరగాయలు, పండ్ల విషయానికి వస్తే అన్నీ బాగా పండుతాయండి. కూరగాయలు, పండ్లు ఏ తోటలో అయినా సరే చాలా బాగా పండుతాయి. ఇప్పుడు మనం ఇసుక నేలల గురించి తెలుసుకుందామండి. ఈ ఇసుక నేలల్లో పుచ్చకాయలు, కీరాదోస, వేరుశనగ వంటి పంటలు చాలా బాగా పండుతాయి. కానీ వరి, గోధుమ ఇలాంటి పంటలైతే అసలు పండవండి. ఇప్పుడు మనం లోమీ నేలల గురించి తెలుసుకుందామండి. ఈ లోమీ నేలల్లో అన్ని రకాలమైన పంటలు పండుతాయండి. దీర్ఘకాలపు పంటలు, మామూలు పంటలు, కూరగాయలు, పూలు అన్నీ పండుతాయి. ఎందుకంటే ఈ లోమీ నేలల్లో అన్ని పోషకాలు సమతుల్యంగా ఉంటాయండి. అందువల్ల అన్నీ పండుతాయి. ఈ లోమీ నేలల్లో చాలా బెస్ట్ అండి లోమీ నేలలు పంటలకి. ఇప్పుడు మనం పర్వత నేలల గురించి తెలుసుకుందామండి. ఈ పర్వత నేలల్లో ఎక్కువగా టీ, కాఫీ, మసాలా పంటలు ఎక్కువగా పండిస్తారండి. ఇంకా కొంతమంది రైతులు వాళ్ళ సాటిస్ఫాక్షన్ కోసం కొన్ని పంటలు అయితే ఊరక భూమిని ఎందుకు వదిలిపెట్టాలని చెప్పి కొన్ని పంటలు అయితే వేసుకోవటం జరుగుతుంది. కానీ అవి అంతంత మాత్రమే పండుతాయండి. ఓకేనా? నా ఎక్స్ప్లెనేషన్ మీకు అర్థమవుతుందా లేదా నాకు అర్థం కావట్లేదండి. నేనైతే వీడియో చేసుకుంటా వెళ్ళిపోతున్నాను. సో మీకు అర్థం కాకపోతే మరొకసారి చూడండి, ఇబ్బంది ఏం లేదు. ఓకేనా? సో మీకు కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మన యూట్యూబ్ ఛానల్ని. ఓవరాల్గా చూసుకుంటే ఎర్ర నేలల్లో పండే పంటలు వచ్చేసరికి ఎక్కువగా పండుతాయండి. ఇవి వచ్చేసరికి పల్లీలు, మిరప, జొన్న బాగా పండుతాయండి ఎర్ర నేలల్లో. నల్ల నేలల్లో వచ్చేసరికి పత్తి, చెరకు, మిరప, శనగ ఇవైతే బాగా పండుతాయి. షూర్ అండి, ఈ పంటలు అయితే షూర్గా పండుతాయి. ఇంకా కొన్ని పంటలు పండుతాయి, బట్ వీడియోలో చెప్పడానికి కుదరట్లేదు. చివరిగా ఒక మాట అండి, ఏరీస్కి సంబంధించిన మందులు రైతులు మీరు మీ పంట చేలల్లో ఎవరైనా వాడినట్లయితే కింద కామెంట్లో ఎస్ అని లేదంటే నో అని కింద కామెంట్ చేయండి. ఏరీస్ అగ్రో లిమిటెడ్కి సంబంధించిన ప్రొడక్ట్స్ మీలో ఎవరికైనా తెలిస్తే కింద కామెంట్లో కామెంట్ చేయండి. ఏరీస్ మందులు అనేది సూక్ష్మ పోషకాలకు సంబంధించిన మందుల్ని తయారు చేయడం జరుగుతుంది. మైక్రో న్యూట్రియంట్స్కి సంబంధించిన కంపెనీ అండి ఇది. పంట పొలాలకి బలం చాలా అవసరం కదా, అలాంటి బలం మన ఏరీస్ కంపెనీ వాళ్ళు ఇస్తారనమాట మందుల రూపంలో. సో థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. అండ్ ఇలాంటి మంచి మంచి వీడియోస్ రైతుల కోసం మరెన్నో వస్తాయండి. ఇవి రైతుల కోసమే కాదు, స్టూడెంట్స్ అండ్ వర్కర్స్, ఫీల్డ్ వర్కర్స్ ఉంటారు కదా, వాళ్ళకు కూడా వర్తిస్తుంది అనమాట ఈ వీడియోస్. సో తప్పనిసరిగా మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ అండి. నెక్స్ట్ వీడియోలో ఏం కాన్సెప్ట్ చెప్పాలో మీరు కింద కామెంట్లో కామెంట్ చేయండి. అంతేకాకుండా మీ ఎవరైనా పంటల గురించి ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే కింద కామెంట్లో కామెంట్ చేయండి. పంట పేరు అండ్ ఫుల్ వీడియో చేయాలి పంటకు సంబంధించిన అయితే ఫుల్ వీడియో అని పెట్టండి. లేదు పర్టికులర్గా రీజన్ ఒకటి ఉంది పంటకు సంబంధించి నాకు ఇది క్వశ్చన్ అని చెప్పి అయితే ఆ క్వశ్చన్ కింద కామెంట్లో కామెంట్ చేయండి, నేను దానికి జవాబు అయితే ఇస్తాను. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. అండ్ థ్యాంక్ యూ అండి, 200 మెంబర్స్ సబ్స్క్రైబర్స్ అయితే మనకు రీచ్ అయ్యారు. ఐ ఆమ్ వెరీ హ్యాపీ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్. బాయ్ 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 బాయ్.